రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజులలో అన్నిటికీ అనుభవం అవసరం. ఏదైనా కొలువు కోసం ఇంటర్వ్యూకి పోతే ముందుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడుగుతారు. లేదంటే ఏదైనా కూలి పనికి పోయినవా, తట్ట పని చేసినవా, ఇది వరకు మట్టి పని చేసినవా, అలవాటు ఉందా లేదా అని అడుగుతారు. కానీ ఈ దొంగ అన్నకు ఏ ఎక్స్పీరియన్స్ లేనట్టుంది. అందుకే ఇగో ఇట్లా పోయి చక్కగా ఆయనత బ్యాంకు లోపలికి పోయిండు. బయటికెళ్ళి షటర్కు తాళం పెట్టిండ్రు. అస్సలు ఈయన దొంగనేనా కాదా? ఈ దొంగతనం ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరి సోపతి పడితే ఇట్లా అయ్యిండు, ఈయన నిజమైన దొంగనా ఉత్తుతి దొంగనేనా అనే ముచ్చట అడుచుకుందాం పారి. అర్రే గాలికి పోయే కంపెనీ 7 రోజులు తట్టించుకున్నాడు అంటే గిదే కావచ్చు. వాళ్ళు దొంగతనం చేయాలంటే బాగానే అనుభవం ఉండాలి, కానీ అనుభవం లేకుండా పోతే ఇగో గిట్లనే ఇరికిపోతారు. మరి చూడండి పారి. అరే బయటనేమో పోలీస్ అన్నలు ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నారు. ఎవరితోనూ కావచ్చు, ఫోన్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారులే. కాదు లోపల ఒక దొంగ ఆయన ఉన్నాడు చూడరు షటర్ లోపల. ఇక షటర్ ఏమో లేపరాకుండా లోపలికి వెళ్ళావు, మరి ఎట్లనో ఇరికిపోయినట్టుంది. అక్క ఏం తక్కువ ఏమేమి ఎత్తుకోవేరో తెలియదు, కానీ నిజామాబాద్ జిల్లా దుబ్బాక కాడ ఈ బ్యాంకులను అయితే రాబరీ జరిగింది అన్నట్టు. ఇక తాళం కొట్టి షటర్ లోపలికి పోయి సొరబడ్డరు. ఇక సొరబడంగా ఏమిటి కానిర్రో ఏం చేయదాకిచ్చిరో తెలియదు, కానీ సెక్యూరిటీ అలారం అయితే మోగిందట. మోగంగానే అందరు వచ్చి ఆయనత ఇక బ్యాంకు వాళ్ళు బయటికి వెళ్ళి తాళం పెట్టిర్రు. లోపల ఒక్కడే మిగిలిపోయాడు. ఇక దొంగతనం చేసినాక మిగిలిన వాళ్ళందరూ తప్పించుకున్నారు. ఇక ఈయనకు అనుభవం లేదు కాబట్టి లోపలనే ఇరికిపోయిండు అన్నట్టు. అనుభవం ఎందుకు లేదంటే ఇగో ఇదివరకు మునుపు 7 దొంగతనాలు చేసినవరా భయ అని పోలీస్ ఆయన మంచిగా అడుగుతుండు చూడు ముచ్చట పెట్టుకుంటా. ఆగానట ఇదివరకు 7 దొంగతనాలు చేయలేదట పాపం ఈ దొంగనే, కానీ కొత్త దొంగలు ఎక్కువ ఉండు. అయితే ఏమైంది ఎరికేనా ముచ్చట? వైన్స్ కాడ తాగుతుంటే దొంగలు మంచిగా సోపత అయ్యారట. సోపత అయినాక వాళ్ళతోటి పోయి కమిషన్ వస్తుందని చెప్పి ఆశకు పోతే గింత పని అయింది చూడుర్రి. పోయి పోలీసు వాళ్ళకే చిక్కబడ్డాడు. ఇక ఎట్లా చేసిరే ఏమో కేసు బుక్ కావచ్చు మనోని మీద. ఇక మిగిలిన వాళ్ళని కూడా పట్టుకునే పనులు ఉన్నట్టు పోలీసు వాళ్ళు. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.